అసలు అక్కడ తేమిలేరా లేదా చూసి మీరు మనసు ఇక్కడ ఉంచోబెట్టి రావలేదు కడతారు ఏం కాలేదు పిల్లలకి మేడం గారు పక్కన ఉండాలి, మేడం గారు పక్కన ఉండండి. మాస్టర్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మన చంద్రశేఖర్ గారిది 31న చాట్రాయిలో మామూలు రిటైర్ అయ్యారు. ఆయన మామూలుగా ముస్నూరు మండలం, నూజివీడు మండలం, విష్ణుపేట అటు చాట్రాయి మండలాల్లో ఆయన పనిచేశారు. సీనియర్ అసిస్టెంట్గా పనిచేశారు ఆయన. తర్వాత ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ రోజున మేమేమనుకున్నామనంటే అన్న రాణపేట నుంచి దాదాపు ఒక 20 మంది మేము కుర్రోళ్ళు అందరం, కుర్రోళ్ళు కాదు సార్, మేము అందరం వస్తాం, ఫ్రెండ్ సర్కిల్ అందరూ వస్తాం, అక్కడ చేద్దామన్నా అని చెప్పాను. అయితే ఆ రోజున ఏంటంటే ఎంఆర్ఓ గారి కొద్దిగా ఏదో వాళ్ళకేదో వాళ్ళ ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఉండి శేఖర్ బాబు అనుకూలంగా లేదు, తర్వాత చూద్దాం అని అన్నారు. దాంతో మేము కూడా సర్లే అన్న మా స్కూల్లో చేసుకుందాంలే అన్న అని ఇక్కడ డ్రాప్ అయిపోయాం. తర్వాత సడన్గా 2వ తారీఖున 1వ తారీఖు ఫోన్ చేసి ఇట్లా శేఖర్ బాబు ఇట్లా మరి పరిస్థితి ఇట్లా పెడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో అన్నారు. మేము ప్రిపేర్ కాలేదన్న, ఊరికే సరదాగా వస్తాం, కూర్చుంటాం, కాసేపు వచ్చేస్తాం, మరి అది మనం చేసుకుందాంలే, ఇక్కడ ఎవరు కూడా లేరు అందుబాటులో అని చెప్పడం జరిగింది. సరే అక్కడి నుంచి ఆయన రిటైర్మెంట్ ఫంక్షనే ఒక అలలుగా ఉంది పరిస్థితి. ఏంటి అక్కడ అట్లా అయిపోయిన తర్వాత మేము సరే ఏదో ఒక 7-8 మంది వెళ్ళాం. ఆ రోజున ఆయనకి ఏదో మాట్లాడాం, భోజనాలు చేసి వచ్చేసిన కాడి నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టాలని ఒకడేమో ఇద్దరు లేడు, బుధవారం, గురువారం, శనివారం ఇట్లా పోతుంటే ఎవరో ఒకటి లేకుండా పోతుంటే నేను అన్నా ఆదివారం ఫిక్స్ చేశాను. ఆదివారం రోజున పెట్టుకుందామని అంటే దాని ముందు రోజునే మెసేజ్లు పాస్ చేసాం. ఎవరికాళ్ళకంటే జనరల్గా రాకూడదని కాకపోయినా ఎవరికాళ్ళకి వర్క్ ఉండటంతో చాలామంది ఇక్కడ మేము అనుకున్న మిత్ర బృందమే అంటే జనరల్గా మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు క్యాజువల్గా ఉమామహేశ్వరరావు, దత్తు 2, నామా సత్యనారాయణ, ఇప్పుడు వచ్చే నా స్టూడెంట్ రాంబాబు, అలాగే నామాల రమేష్, ఉప్పి వెంకటేశ్వరరావు, అలా లక్ష్మణ్ గారు, వెంకటరావు, తర్వాత కృష్ణ గారు, ఇట్లా మెయిన్గా ఒక 10 మంది మేము ఉన్నాం. వీళ్ళందరం కూర్చుని డిస్కస్ చేసి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే దాని మీద జనరల్గా మాట్లాడుకుని చేయటం జరుగుతుంది. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా చెందాలన్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా టూర్ వెళ్ళాలన్నా అట్లా జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీళ్ళందరిలో ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా ఎవళ్ళ పని మీద వాళ్ళు సైడ్ అయ్యారు. సరే దాంతో ఇక అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం ఆగకూడదు, ఈ ప్రోగ్రాం జరగాలి, ఇక మన పండగ వెళ్ళిన తర్వాత అంటే మనకు కుదరదన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇలా ఫిక్స్ చేయడం జరిగింది. లేకపోతే నెక్స్ట్ ఇక ఊళ్ళో అందరం మనకు తెలుసు శేఖర్ బాబు గారి గురించి మనం నేను చెప్పాల్సింది ఏమి దాని గురించి ప్రత్యేకంగా ఏం లేదు. ఆయన మెంటాలిటీ తెలుసు, ఆయన యొక్క వర్క్ తెలుసు, ఆయన యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసు. అట్లా ఆయన ఒక హై రేంజ్ నుంచి ఆయన తిరిగిన మనిషి.
అట్లాగే అందరికీ కూడా ఆయన చేతనంత వరకు హెల్ప్ చేసిన మనిషి. అట్లాగే ఆయన చేయలేని విషయాలు కూడా హెల్ప్ చేసిన మనిషి. అలాగే ఎవరైనా ఆఫీస్ వర్కులు కానీ ఇంకోటి కానీ ఉంటే అవి కూడా ఆయన చేసి మా నాన్నకు చేసి పెట్టిన మనిషి. అందువల్ల మేము ఏంటంటే ఆయన కూడా మన హితోధికంగా మనం కూడా ఏదో ఒకటి మనం కూడా సన్మానం చేయాలి, మనం చేతనంత వరకు కొద్దిగా అనేటువంటిది మాకు అనిపించి ఈ కార్యక్రమాన్ని మేము చేయటం జరిగింది. అందువల్ల ఆయనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఈ సన్మానాన్ని అందుకోకుండా ముందుకు పోదాం, అందరం కలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏజ్ వచ్చేసింది, 10 మంది కలుసుకుంటూ ఉండాలి, హ్యాపీగా ఏదో మాట్లాడుకుంటూ ఉండాలి, అంతే. ఇక మనం చేసేది కుర్రాళ్ళలాగా మన పరిస్థితులు ఏం లేవేక అని కుర్రాళ్ళు అంటే ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళ ఉద్యోగాలు అలా మాట్లాడుకునే పరిస్థితి లేదనుకో, మనం మాత్రమే ఇక కాసేపు కూర్చుని ఏదైనా సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కొద్దిగా హెల్తీగా ఉంటాం వినపడుతుందా. కాబట్టి ఇలా కలుస్తూ ఉందాం, ఏదో ఫంక్షన్ పెట్టుకుందాం, ఏదో సరదాగా కలుస్తూ ఉందాం, హ్యాపీగా ఇచ్చేద్దాం. అలాగే ఈ సన్మానంలో ఈ యొక్క సభలో ప్రధానమైనట్టుగా మనకి సన్మానం అందుకోబోతున్నటువంటి చంద్రశేఖర్ గారిని సభ డయాస్ బాముల గారి మీద స్వాగతిస్తున్నాం. వస్తున్నానమ్మా, ఓకేనా. తర్వాత అట్లాగే రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఒక ఇది, కానీ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఏంటంటే మా అన్న నాకు మళ్ళీ షష్టి పూజ జరుపుకున్నట్టు ఎక్కడ లేదు నాకు తెలిసి. ఆయన కూడా 60 సంవత్సరాలు నిండిపోయినాయి కానీ షష్టి పూజ జరుపుకోవాలి. అందువల్ల నేను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. ఆయనకి 60 సంవత్సరాలు నిండిపోయినా ఈ కార్యక్రమం కొద్దిగా ఉన్న దాంట్లో సమ్ బెటర్ చేద్దాం అన్న ఉద్దేశంతో, అది కూడా ఆ షష్టి పూర్తి కార్యక్రమం లాగానే ఉండాలి అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే దంపతులు ఉండాలి, కంపల్సరీగా ఆహ్వానిస్తారు కాబట్టి ఆయన యొక్క సతీమణి రాజశ్రీ గారిని కూడా సార్. ఓకే, ఆల్ ఆఫ్ క్లాస్, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ వన్స్. జనరల్గా మనం ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా స్కూల్లో జరుగుతుంది కాబట్టి ఇది వందే మాతరం ప్రోగ్రామ్ మనం పాడదాం. అందువల్ల ఈ వందే మాతరం స్టార్ట్ చేస్తారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా రాగయుక్తంగా ఈ వందే Okay, thank you all of you. Please sit down. దంపతులకి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఉన్నంత వరకు ఫ్రెండ్సే కానివ్వండి, రిలేటివ్సే కానివ్వండి, అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆహ్వానం పలుకుతూ అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ శేఖర్ గారి గురించి ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే బంధువులు కానీ, లేదనుకుంటే ఒక రిలేటివ్స్ కానీ, లేదనుకుంటే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేకపోతే ఎవరైనా ఉంటే వచ్చి నేను చెప్పాను ఆయన గురించి. అలాగే మీకు తోచింది మీ అనుభవం ఏదైనా కనుక ఆయనతో ఉంటే మీరు కూడా వచ్చి చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది మా శేఖర్ బాబు ఏది గురించి మా శేఖర్ మాస్టర్ చెప్పేశారు, కానీ కొత్తగా చెప్పాల్సింది లేదు. నాకు తనకి ఉన్నటువంటి ఆ అనుబంధం
ఎప్పటి నుంచి ఉన్నది. నాకు మాట్లాడటం అనేది మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చాను కనుక అయిపోయింది. ఇద్దరికి ఆశీర్దించి వెళ్ళిపోతున్నాను. డాక్టర్ మీది డాక్టర్ సార్ పర్వాలేదు సార్, మనసులో అభిమానం ప్రేమ ఉండాలి, మాట్లాడితేనే కాదు కదా. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఒక చిన్న మాట, శాల్వా జస్ట్ 1 minute సార్, 2 దాంట్లో 1 minute సార్. అలాగే ముందు ఫోటో ఫస్ట్ ఏంటి అలా పట్టుకోండి, ఇచ్చుకోండి. ఓకే, మీరేంటమ్మా సార్ పట్టుకోండి, అలా దండ పట్టుకోండి. రైట్, అలా ఇటు చూడండి అమ్మ, పట్టుకొని చూడండి. స్ట్రైట్గా నుంచోండి, ఇద్దరు ఒకసారి స్ట్రైట్గా నుంచోండి. రైట్, నిలువు పెట్టి ఓకే ఓకే కూర్చోండి. ఇద్దరు ఎవరైనా అందుకోవాలి. అలా పట్టుకుని చూడండి ఆయన సార్, అలా పట్టుకుని ఒకసారి చూడండి. ఆ శాలువా పట్టుకుని ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి. రైట్, ఓకేనా? ఓకే సార్. నమస్కారం అండి. రావణపేట నుండి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, అదేవిధంగా ఈ సన్మాన గ్రహీతైనటువంటి చంద్రశేఖర్ గారికి, వారి సతీమణి రాజేశ్వరి గారికి నమస్కారం అండి. ఈ కార్యక్రమం ఇప్పుడు ఆయన డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడ చాట్రాయ్ మండలంలో పనిచేసి రిటైర్ అవ్వటం చాలా గొప్ప విషయం అండి. మన ఊరు నుండి ఒక ప్రముఖ వ్యక్తిగా ఇలా ముస్లింలు అంటే మనకి చూసినట్టయితే ఫస్ట్లో కర్ణం గారు ఇలా ఉండేది, తర్వాత మున్సిపల్దారీ వ్యవస్థ పోయి విఆర్ఓ కింద మారటం, విఆర్ఓ నుండి ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో అన్నవరం నాకు తెలిసినటువంటి సమయంలో నేను చెప్తున్నాను, అన్నవరం కావచ్చు, మన ముస్లిం మండలంలో పనిచేయడంలో కావచ్చు, అదేవిధంగా ఒక ఉన్నత స్థాయికి ఈ విధంగా ఎదిగి ఇక్కడ మన రౌనకపేట గ్రామం నుండి ఇలా సన్మానం పొందుతూ, అదేవిధంగా ఆయన పద్మవిరమణ చెందడం అనేది చాలా గొప్ప విషయం అండి. అదేవిధంగా వారి యొక్క పూర్వీకుల నుండి వాళ్ళ కారణంగా కానీ ఇలా ప్రముఖంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన వాళ్ళ తరంతో ఏంటి నెక్స్ట్ జనరేషన్లో కూడా ఆయన విధిని నిర్వహించి ఈ విధంగా మన ఊరికి సంబంధించి ఒక మంచి పేరు ప్రఖ్యాతిని తీసుకొచ్చి, అదేవిధంగా ఆయన ఎవరైనా వచ్చినా కానీ సలహాలు సూచనలు అందిస్తూ, ఆయన తెలిసినటువంటి సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమంలో ఇంత ఆయన పార్టిసిపేట్ చేయడం, అది కాకుండా మన ఊరిలో ఆయన సన్మానం పొందడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మన ఊరు నుండి మనకి తెలియపోవచ్చు, ఇప్పుడు ఈ విషయం అనేది మాకు నిన్న తెలిసింది. ఆయన రిటైర్ అయ్యారని, ఆయనకు అంతకుముందు ఆరోగ్యం బాగాలేదని మాత్రమే తెలుసు. ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు కుదురుపడిందని నేను ఆశిస్తున్నాను. ఆయన ఇలాగే నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఇలాగే తెలిసిన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఇంకా మంచి అంటే ఆయన ఇప్పుడు పని చేయలేకపోవచ్చు కానండి, ఆయన ఉన్నటువంటి ఆయన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటూ అందరికీ మంచి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు కార్యక్రమానికి అనుకోని అతిథిని. అంటే నాకు చంద్రశేఖర్ గారు రిటైర్ అయినట్టు తెలియదు. నేను మామూలుగా ఆయన ఆపరేషన్ చేసుకున్నాక వచ్చి కలవలేదు, ఒకసారి పలకరించి వెళ్దామని ప్రత్యేకంగా కూడా ఆయన కోసం వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఇట్లా రిటైర్ అయ్యారని వాడి కార్యక్రమం ఫంక్షన్ ఉందని తెలిసింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే చక్కటి అవకాశం నాకు కలిగినందుకు ముందుగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చంద్రశేఖర్ గారు 33 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం అంటే విధంగా కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటే చాలా టెన్షన్స్తో కూడుకున్నది. అలాంటి జాబులో అందరి అధికారుల దగ్గర తల్లో నాలుగులాగా మెలుగుతూ అన్ని ఆఫీసుల్లో కూడా ఎక్కడ పనిచేసినా కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఆయన తన సర్వీస్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా తన అనారోగ్యాన్ని కూడా జయించి చక్కగా విజయవంతంగా తన సర్వీస్ నుంచి ఆయన పదవి విరమణ చెందడం చాలా అదృష్టం. 31వ తారీఖున రిటైర్ అయ్యారు. కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప దినోత్సవం జరుగుతున్నందువల్ల ఆయనకి సన్మాన కార్యక్రమం అది జరగలేదు.
అది చాట్రాయిలో పెడితే మరి నేను వచ్చేవాడో తెలియదు, కానీ మా కోసమే ఈ పొంగల్ హాలిడేస్లో వాయిదా పడుతూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. నాకు చంద్రశేఖర్ గారు ఎంతో ఆత్మీయుల్లా కనపడతారు నాకు. ఎందుకంటే నేను నూజివీడంటూ వస్తే రమణకపేట రాకుండా వెళ్ళను సాధారణంగా. ఎందుకంటే చంద్రశేఖర్ ద్వయాన్ని కలిసే వెళ్తా ఎప్పుడు వచ్చినా వాడిని కలిసి. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ పలకరింపు అంటే నాకు చాలా ఇష్టం. అందువల్లే ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా వారి మిగిలిన కార్యక్రమం, ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చాలా బాగా నిర్వహించారు, చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్నారు. వందే మాత్రం అనగా నాకు వెంటనే అటెన్షన్ స్టాండింగ్ చెప్పడం అనిపిస్తుంది, నా అలవాటు చొప్పున ఏంటి. సరే, ఏదైనప్పటికీ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా కలర్ఫుల్గా నిండుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది నాకు అభినందన సత్కారం అంటే కంటే కూడా ఆత్మీయ సత్కారంగా అనిపిస్తుంది నాకు. ఇంత చక్కటి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దంపతులిద్దరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. డివిబి చంద్రశేఖర్ గారు, గౌరవనీయులైన డివిబి చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శాంతి విద్యానికేతన్ ప్రిన్సిపల్ అయిన శాఖర్ మాస్టర్కి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, శాఖర్ మాస్టర్ బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 31 సంవత్సరాలు పనిచేసి వారి సేవలను అందిస్తూనే ఉన్నారు. ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు మా సమక్షంలో జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ మేడం ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని దేవుళ్ళని కోరుకుంటున్నాం. మా 10th క్లాస్ విద్యార్థులు అందరం సార్ మేడం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన శాఖర్ మాస్టర్కి నా ధన్యవాదాలు. రానా రా మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఒకసారి తర్వాత ఒకసారి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. పిల్లలు ఫస్ట్ సార్కి కొద్దిగా చేతికి గంధం పోయింది, కొద్దిగా ఇలా అనిపించి మేడం కూడా
మీరు వెళ్ళిపోండి చల్లేసి వెళ్ళిపోండి పైకి అది అలా ఉండాలి అంతే పైకి బాగా వెంకట్రావు ఒకసారి కొద్దిగా లైటింగ్ ఓకే చెప్పు ఓకే తీసాను నువ్వు ఫ్రీజీ చూసుకో ఎప్పటికప్పుడు ఫోటో బాగా వచ్చింది. ఓన్లీ వీడియోనే ఆడినా సార్ అలా పట్టుకుని చూడండి సార్. నమస్కారం అండి. ఈ అభినందన సభకు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషలీ స్టూడెంట్స్, మాకు అట్లీస్ట్ పర్సనల్ రిలేషన్ ఉంది మీకు స్టూడెంట్స్గా మీకు అంత తెలియకపోవచ్చు ఆయన గురించి. సో ఆయన గురించి ఆయన మేనమామ, సో చాలా చెప్పొచ్చు. మేము 10 people కజిన్స్ అనమాట. తెలుగు నాకు తెలుగు మధ్య ఇంగ్లీష్లో వచ్చు. సో సో మాయ అంటే బుల్లెట్. అక్కడ సంధి చివర బుల్లెట్ సౌండ్ వచ్చిందంటే ఇక్కడ దాకా మాకు దడ. అమ్మ మాయ వస్తాడు, అందరు ప్యాకప్ అందరు సర్దేసుకునేవాళ్ళు. అప్పుడు దాకా ఫుల్ అలా ఈ చెట్టు ఎక్కువ ఈ ట్యాంక్ ఎక్కి అక్కడ దూకి ఇక్కడ దూకి అన్నీ చేసేవాళ్ళం. ఒకసారి సౌండ్ రాగానే అందరు సైలెంట్ అనమాట, చుప్చాప్. సో సంక్రాంతికి, దసరాకి, అన్ని సమ్మర్ హాలిడేస్కి 1 month అలా వచ్చేసి అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ రావు. ఈ రోజు కూడా మేము అవే మెమరీస్, అవే స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం. అయితే నాకు సైకిల్ చిన్నప్పుడు రాదనమాట. 6th 7th వరకు డైరెక్ట్గా నాకు రావట్లేదు అందరికి వచ్చిందని చెప్పి మా ఏం చేశాడంటే సైకిల్ ఎక్కి ఒక తోపులో వచ్చాడు అనమాట. అక్కడ ఎదురుగుండా గేదెలు పేడ ఉందన్నమాట. దాంట్లో ఎక్కడ పడతానని భయంతో నేర్చేసుకున్నాను, పడిపోకూడదని చెప్పి. సో అట్లా చిన్న ఇన్సిడెంట్. సో అవన్నీ పక్కన పెడితే నేను అంటే మా ఇద్దరికి చాలా రిలేషన్ కాబట్టి చాలా మెమరీస్ ఉన్నాయి చెప్పొచ్చు. అది ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి వన్స్ లిటిల్ థింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ ఇస్ లైక్, అంటే తను 33 years చేశారన్నారు కదా. ఎన్ని రోజులు ఎక్కడ పని చేసినా సరే ఫంక్షన్ ఉందంటే నెక్స్ట్ డే కల్లా వెళ్ళిపోవాలి ఊరు. హెల్త్ బాగాలేదు, ఎక్కడ హైదరాబాద్ చెకప్కి వచ్చినా కూడా నేను వెళ్ళిపోవాలి ఊరు అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ ఉంది, నాకు ఫోన్ల మీద ఫోన్లు, ఎక్కడికి వచ్చినా ఫోన్స్. ఈ ప్రజాసేవకే సరిపోయేది అన్నమాట ఫోన్స్ అని. మాయ వాళ్ళు ఎవ్వరు మీకు ఏం చేయరు, తర్వాత హెల్త్ పాడైతే మీరే చూసుకోవాలి. ఇక్కడికి వచ్చాక నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ హెల్త్ మీద, నీకు లేదేంటి వీళ్ళందరికీ ఉందంటే లేదురా అక్కడ ఆఫీస్కి ఏదో పని ఉంది చేయాలి, లేకపోతే ఆ ప్రజలు వెయిట్ చేస్తుంటారు అలా చెప్తూ ఉండేవాడు అనమాట.
సో నేను చెప్పదలుచుకుందండి, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఇప్పటిదాకా మాట్లాడాలనుకోలేదు. వన్ థింగ్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడంతా సోషల్ మీడియా వరల్డ్. ఇదివరకు సినిమా చూడాలంటే 3 గంటలు చూసేవాళ్ళం, ఓపిక ఉంటుంది. ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ వచ్చినాయి కదా, మీకు అందరికి అలవాటే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్ మిస్ అయ్యేదంటే డెడికేషన్. 33 years ఎక్కడున్నా సరే టైంకి వెళ్ళి సిన్సియర్గా వర్క్ చేసి ఫస్ట్ ఆ పర్సనాలిటీ చూడంగానే అందరూ భయపడతారు. అంత ఏ పనైనా చేయించుకోగలిగాడంటే ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషన్ ఉంది. బట్టి ఇప్పుడు మిస్ అయ్యేది ఏంటంటే సోషల్ మీడియా యుగంలో ఒక నిమిషంలో 60 రీళ్ళు చూస్తున్నాం, 30 రీళ్ళు చూస్తున్నాం. అలాంటి మైండ్ చాలా డీవియేషన్, అంటే 30 డిఫరెంట్ టాపిక్స్ చూస్తుంటాం కదా మనం. సో మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. అలాంటి డిస్ట్రాక్టెడ్ మైండ్తో మీరు ఒక ఒలింపిక్ మెడల్ కొట్టాలన్నా, లేకపోతే ఏదైనా డాక్టర్ సీట్ రావాలన్నా, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా మీరు కొట్టలేదు. సో మీరు ఎంతో ఫోకస్డ్గా ఉంటేనే అలాంటి ఇంపార్టెంట్ రోల్స్ వస్తాం. ఎప్పుడైనా వరల్డ్ కప్ కొట్టినప్పుడు కానీ, ఒలింపిక్స్ కొట్టినప్పుడు మనందరం కాలర్ వేస్తాం, పేపర్లో చూస్తాం. 150 crore జనాభాలో మనకు వచ్చిన ఎన్ని మెడల్స్ వచ్చినాయి మన ఒలింపిక్స్? హార్డ్లీ కదా. సో అసలు ఏమి రాలేదంటే ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. సో మనం వచ్చిన బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్కి మనం అంతా ఎగేసాం అనమాట, ఏదో ఫీల్ అయిపోతున్నాం. ఒక్కొక్కరికి అమెరికాలో ఫెల్ప్స్ లాంటి అతనికి ఒక ఒలింపిక్స్లోనే 16 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తుంటాడు తను. సో డెడికేషన్ అనేది ఇప్పుడు చాలా మిస్ అవుతుంది అనమాట. మనం ఈ ఫోకస్ లేని దాంతో డీవియేట్ అవడం వలన మన పక్కనోటి చూసి అప్రిషియేట్ చేయగలుగుతాం, మనం ఎప్పుడు కాలేకపోతున్నాం అనమాట. మీరు అది అవ్వాలి అంటే నిజంగా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్ అవ్వాలి, లేకపోతే మీరు ఒలింపిక్ మెడల్ కొట్టాలి అంటే కనుక ఇలాంటి డీవియేషన్ పెట్టుకుంటే అవ్వదు. ఒక 4 ఏళ్ళు నా లైఫ్లో 4 ఏళ్ళు కాదనుకుంటే, ఎంత త్వరగా నాది కాదనుకుంటే అంత త్వరగా సెటిల్ అవుతారు అనమాట. ఎస్పెషల్లీ అందరూ సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి అనవసరం. అంటే వాళ్ళకి ఇట్ మైట్ నాట్ హెల్ప్, కానీ మీకు చెప్పేది ఏంటంటే మీరు నెక్స్ట్ జనరేషన్. సో ఆ ఫోకస్ ఎంత త్వరగా మీరు 4 ఏళ్ళు కష్టపడి 10th లో కష్టపడతారా, నెక్స్ట్ డిగ్రీలో కష్టపడతారా అనేది అనమాట. ఎంత త్వరగా కష్టపడితే అంత మంచి కెరీర్ ఉంటుంది. సో దేశానికి మీరే ఫస్ట్ మీరు సెటిల్ అవ్వాలి, తర్వాత దేశానికి ఏం చేయాలంటే ఆ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్లోకి అస్సలు వెళ్ళకండి. ఆ ఒక్క పాయింట్ చెప్దామని, తను 33 yearsకి అయినా కూడా అంత సిన్సియర్గా వెళ్ళాడు. ఈరోజు మొన్న హార్ట్ ఇష్యూ వచ్చినా కూడా వెళ్ళగలిగాడు. మా ఫ్రెండ్స్ కూడా చూసేదాన్ని, సాఫ్ట్వేర్స్ కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెళ్దాంగానే నాకు బోర్ కొట్టేస్తుంది మామ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తామంటే తెలియదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ థాట్ ఏం చేయాలో తెలియదు, స్ట్రెస్ అవుతుంది, బీపీలు, షుగర్లు వస్తున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఇదే యాటిట్యూడ్తో ఉంటే కనుక మనం అసలు ఏమీ సాధించలేదు. ఇంతమంది పాపులేషన్ ఉన్న మనకి 150 crore జనాభా ఉంది, 200 crore జనాభా ఉంది అనుకుంటాం, కానీ దేనికి పనికిరాం. ఒక డైరెక్షన్ లేని యూత్ వేస్ట్ అనమాట కంట్రీకి. మీరు అసెట్ కింద తయారవ్వాలి అంటే కంట్రీకి ఫోకస్, డెడికేషన్ పెట్టుకుని చేయాలి. అప్పుడే మీరు ఏమైనా ఛాంపియన్ అవుతారు, దేశానికి ఉపయోగపడగలుగుతారు. లేకపోతే వేరే వాళ్ళందరూ మిమ్మల్ని క్రాస్ చేస్తారు. ఇండియా విల్ బికమ్ స్లేవ్ ఫర్ ఎనీవన్ అనమాట. సో మిమ్మల్ని ఒక సోషల్ వీడియో కానీ, సోషల్ మీడియా వీడియోతో కానీ, లేకపోతే ఏదైనా ర్యాండమ్ గేమ్తో కానీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసి కంట్రీని డిస్టర్బ్ చేస్తారు. ఎన్వీస్ చేయాలంటే సింపుల్గా. సో మీరు సాధిస్తేనే దేశానికి నెక్స్ట్ ఉపయోగపడుతుంది. సో నేను ఈ ఉద్దేశంతో మిమ్మల్ని మీ అందరికీ చెప్తామని అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ తక్కువ చూడమని తర్వాత పెట్టేసా, దగ్గర పెట్టేశాక తీసుకుని ఫోటో తీసుకుని వీడిగా రెడీగా ఉండాలి. మిస్ అయ్యి మనకి మళ్ళీ పెట్టడానికి బాగుంటుంది. ఫోటో మిస్ అవుతుంది సార్. ఒకసారి ఇటు చూడండి సార్, ఇద్దరు ఒకసారి చూడండి. నాన్నగారు ఇటు చూడండి. రికార్డింగ్ ఫోటో తీసాగా. బుల్లెట్ బండి అండి. మామూలుగా బుల్లెట్ బండి మనం వేసుకెళ్తే మనకు అందం వస్తుంది, కానీ శేఖర్ గారు ఎక్కితే బుల్లెట్ బండికి అందం వస్తుంది. అది ఎందుకంటే బుల్లెట్ బండి అందరికి సూట్ అవ్వదు. అది శేఖర్ గారి వల్ల బుల్లెట్ బండికి అందం వస్తుంది. అదొకటి చెబుదాం. ఇంకోటి ఏంటంటే ఇందాక ఆయన రిటైర్మెంట్ దాని గురించి ఏ పోస్ట్ రిటైర్ వాటి గురించి వివరం అడిగాను. ఆయన సీనియర్ ఎక్స్టెంట్గా రిటైర్ అయ్యారని చెప్పారు. వాస్తవంగా 2005లో ఆయనకి ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి పసుపు పోషణ మీద, రవణకపేట మీద, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది. బట్ వదులుకోలేక ప్రమోషన్ వదులుకున్నారు.
ఆ ప్రమోషన్ కనుక ఆయన తీసుకుంటుంటే 2019లో ఆయన ఎంఆర్ఓ అయ్యి ఉండేవారు. అది 2019లోనే ఎంఆర్ఓగా పదవి బాధ్యతలు స్వీకరించేవారు. ఇవాళ ఎంఆర్ఓగా రిటైర్ అయ్యి ఉండేవారు. వారు దాన్ని వదులుకోవడం వల్ల సీనియర్ అసిస్టెంట్గానే రిటైర్ కావాల్సి వచ్చింది. కానీ ఏదైనప్పటికీ కూడా మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే జరుగుతుంది. ఈ విషయంలో వారికి ఈ 33 సంవత్సరాలు చక్కగా సక్సెస్ఫుల్గా సర్వీస్ చేసినందుకు వారిని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ చాట్రాయిలో నేనే తీశాను. అల్బర్ట్ రాజా చూడు. ఫస్ట్ ఒకసారి గిఫ్ట్ అది ఇచ్చేయండి, ఫోటో ఇచ్చేయండి, తర్వాత నుంచి నువ్వు ఫోటో తీస్తాను అందరు కనిపించేలాగా. అలాగే అలాగే. రైట్, ఓకే. కూర్చో. అది వస్తున్నాను, మళ్ళీ వస్తాను. ఇట్లా రన్నింగ్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా చేశారని జడ్జెస్ ఇద్దరు కూడా నిర్ణయించారు. అందరినీ కూడా ప్రయత్నిస్తున్నారు. వినపడిందా? మీరు బాగా చేశారంట, ఇందా నాకు చెప్పారు. ఇద్దరు ప్రయత్నిస్తున్నారు, తీసుకోండి. చూడాలి చూడాలి అజయ్, ఇది చూడాలి. రైట్. చిటికలు చిటికలు చప్పట్లుగా చిటికలు చిటికలు. దంపతులు ఇరువురు కూడా పూర్తి మరియు రిటైర్మెంట్ సందర్భంగా ఇరువురు కూడా కేక్ కట్ చేస్తారు. వెళ్ళిపోతున్నారు. చీకట్లో వెళ్తున్నారా మా పిల్లలు? మీ పాప వాళ్ళు సార్ పోయింది. క్లాప్స్. క్లాప్స్.
నిలువుగా చూస్తున్నాను, నిలువుగా పట్టుకొని చూడమని అండి సార్. మేడం గారు, మేడం ఒక్కసారి కేక్ ఇలా కోస్తున్నట్టుగా ఇద్దరు ఒకసారి ఇటు చూడరా, అలా పట్టుకుని ఇటు చూడండి. ఓకేనా? రైట్ సార్, ఓకే. ఫస్ట్ మేడం గారికి పెట్టండి సార్, మేడం గారికి పెట్టండి. మేడం గారు సిగ్గుపడుతున్నారు. ఏది అసలు కేక్ వెళ్ళలేదు లోపలికి. రైట్, సారికి పెట్టాలి మీరు మేడం గారు. వద్దని కూడా ప్రేమగా పెడుతున్నారు. పర్లేదు, నోట్లో పెట్టేసి పర్లేదు. రైట్, సూపర్. మా టేబుల్ కూడా తీసుకెళ్ళిపోరా కొద్దిగా. టేబుల్ అటవల్ ఇటు అర్థం లేకుండా. రైట్ సార్, ఒకసారి అందరూ ఇటు చూడరా. చూసుకో సార్, చూసుకుని బాగుంటే ఓకే చెప్పు. ఓకేనా? రైట్. ఓకేనా? రైట్. నుంచుండే బాగుంటుంది సార్, అది నుంచోండి, క్లోజప్గా ఉంటుంది. దగ్గర రండి సార్, మీరు కొద్దిగా ముందుకు తిరిగి అలా దగ్గర రండి. ఒక నిమిషం ఫస్ట్ ఈ కెమెరాకి చూడండి. ఇది చూడండి సార్, ఈ కెమెరాకి చూడండి. స్మైల్, కాస్త నవ్వుతూ చూడాలి. రైట్. అలాగే ఇదిగో ఒక సిద్ధరా ఒక ఫోటో సార్, ఒకసారి ఇటు చూడండి. సార్ అక్కడ శేఖరు శ్రీరా ఒకసారి ఒకసారి ఓకేనా? చూడమని చెప్పాలి. చూసారా? ఒకసారి ఆ కెమెరా కూడా చూడండి. ఓకేనా? రైట్. రాంబాబు నువ్వు తేజ కల్చర్ తీసాను ఒకసారి. ఫోటో కెమెరా చూడాలి. రాండి కాదు
క్రికెట్ ఆడుకుని బయట ఆడుకుని అంతా కిషోర్ దిగాను ఫోటో ఒకటే చేసేవాళ్ళం. ఫోటో నా మిత్రులే రాష్ట్రపతి చదువుకున్నాను. పిల్లలందరూ ఇంకా తీసుకున్నారు పిల్లలతో స్కూల్ పిల్లలతో స్కూల్ పిల్లలతో అబ్బాయిలు కూడా దాన్ని జెంట్స్ దత్తు చూడండి ఉంచండి పర్లేదు. రైట్. తర్వాత ఆడపిల్లలందరూ ఒకసారి తెల్లగా ఉన్నాళ్ళు దూరంగా ఉండాలి, లేకపోతే లైటింగ్ ఎక్కువైపోయి మొహం మీద. ఆగండి, అందరూ అలాగే ఉండండి, నేను తీస్తున్నాను ఇంకా. రైట్. అందరూ ఇటే చూడండి. రైట్. తిన్నాను తీసి. అక్క ఒకసారి ఇచ్చాడు ఫోటోకి, తనకి ఇలా వాల్చాలి, ఇలా చెప్పాలి. రైట్. ఈ కెమెరాకే చూడాలి. ఓకేనా? రాజా బాగారు మీరు కూడా అమ్మ పక్కన నుంచోండి, దగ్గరగా నుంచోండి. వద్దు, అక్కడే ఉండాలి, మీ పక్కనే ఉండాలి. బాగారు మీరు కిందకి చూడండి, మీరు ఇలా మీ అమ్మగారి పక్కన నుంచోండి. మీరు ఇటే అలా నుంచోండి. రైట్. రైట్. ఓకే, తీసినా. రైట్. అలాగే మన స్ట్రీట్లో ఉన్నటువంటి అందరికీ వచ్చినటువంటి ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ అతిథులకి, అలాగే మా ఫ్రెండ్ సర్కిల్, మన మిత్ర బృందానికి, అలాగే ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి నా పిల్లలకి, అలాగే గర్ల్స్కి అండ్ బాయ్స్కి ప్రత్యేకంగా, అట్లాగే వాళ్ళు సెలవైన పాపం ఆదివారం అయినా సరే వాళ్ళు పాపం వచ్చి అందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అందరికీ మీరందరికీ కూడా మీరందరూ ఈ ప్రోగ్రామ్ని ఇలా నడిపించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే మా అన్నకి ఒక రెండు అడ్వైజెస్ ఇద్దామనుకుంటున్నాను. ఒకటి, అసలు ఈ జంజాటం అంతా వదిలే అన్నా నువ్వు. ఈ గేదెలు, ఈ ఆవులు, ఇవి అసలు మిగిలిన పొలాలు కౌలుకి ఇచ్చేయటం, ప్రశాంతంగా శాశ్వత జీవితాన్ని చాలా ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో చక్కగా ఎటో కట్టు చక్కగా రోజుకో సారి నలభై తీర్థయాత్రని చక్కగా ప్రశాంతంగా తిరుగుతూ శాశ్వత జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అది ఒకవేళ నేను చిన్నవాడిని, నేను అడ్వైజ్ ఇచ్చేంత స్థాయి నాకు కాకపోయినా సరే నా మనసులో ఉన్నటువంటి భావాన్ని మాత్రం చెప్తున్నా. ఎందుకంటే నా ఆరోగ్యం బాగలేదు. ఇంకేంటంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన కుటుంబం చేసిన పుణ్యం వల్ల ఆయన ఇంకా మొన్న స్ట్రోక్కి తట్టుకుని అలా నిలబడ్డారు అని అంటే అది ఖచ్చితంగా భగవంతుడి యొక్క నిర్ణయమే. ఇది 100% నాకు తెలుసు. ఎందుకంటే ఆయనకి అలాంటి స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ దగ్గర కూడా నాకు చెప్పారు కూడా, డాక్టర్ నేను వెళ్ళాను హాస్పిటల్ కూడా. అసలు ఆయన ఇంకా కొద్దిగా కనుక లేట్ అయితే ఆయన చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోయేవారు అని చెప్పారు. అలాంటి స్థితిలో నుంచి ఆయన బయటపడి ఈ రోజున మన అందరి మధ్యన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంది ఎంత సంపాదిస్తాం, ఏమైనా జంజాటం అంతా ఉన్నది ఒక్కడే. ఆవిడ ఎట్లాగో జాబ్ చేస్తున్నారు, నువ్వు కూడా నీకేదో పెన్షన్ వస్తుంది, ఏదో ఇవన్నీ జంజాటం ఇవన్నీ తీసేసి ప్రశాంతమైన జీవనం గడుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని హ్యాపీగా సక్సెస్ఫుల్గా నడిపినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఒక్కసారి గ్రహీతలు ఈ యొక్క మన సన్మాన గ్రహీతలు కూడా ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రాంలో రాసి ఉంది. నేను ఇంకా అట్ట నా దగ్గర లేదు. అందువల్ల ఈ సన్మాన గ్రహీతలు కూడా ఈ యొక్క ప్రోగ్రాం మీద వాళ్ళ అభిప్రాయం ఇద్దరు కూడా చెప్పవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో ముగిద్దాం. అదనమాట. ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు మాట్లాడారు. మీ అందరికీ మంచి కృతజ్ఞతలు అండి. మా సోదరుడు చంద్రశేఖరరావు గారు ఇట్లా చేస్తారని ఊహించాలి అసలు. ఈ రకంగా ఏదో అనుకున్నా ఈ లోపల అన్ఎక్స్పెక్టెడ్గా మా చెల్లి వాళ్ళు రావటం, మా మేనకోళ్ళ వాళ్ళు రావటం, ఈ సహచరులు తోటి మిత్రులు వీళ్ళందరూ రావటం చాలా బాగా జరిగింది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు అనుకున్న దాంట్లో. ఏంటంటే వీరు చెప్పినట్టుగా 33 సంవత్సరాల సర్వీసు భగవంతుడి దయ వల్ల ఇబ్బంది లేకుండా అందరూ ముందు అదే చెప్పేవాళ్ళు. ముందు రిటైర్మెంట్ రెవెన్యూలు అవ్వటం అంటే చాలా కష్టం. అది ఏ మార్కును ఏ ఇబ్బంది లేకుండా నువ్వు అయ్యావని చాలా సంతోషంగా చెప్పేవాళ్ళు. నా ఫ్రెండ్స్ 82లో స్టార్ట్ అయింది నాది ఈ గ్రామీకరణంగా. తర్వాత అనివార్య కారణాల వల్ల 84లో వ్యవస్థ పోయినప్పుడు మమ్మల్ని తీశారు. మరలా 92లో మరలా స్టార్ట్ అయ్యి మరలా ఇందులోకి వచ్చా విఏఓగా. ఇప్పుడు పాలడు వెంకటరావు గారు మినిస్టర్ చేస్తా నన్ను తీసుకెళ్ళి అక్కడే ప్రత్యేకించి ఆయన ఊరు కావాలి కోరి వేయించుకున్నారు. 10 సంవత్సరాలు ఆయన సర్వీస్ చేశారు. తర్వాత 2002లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరలా ఒక స్కేల్ ఫిక్స్ చేసి మమ్మల్ని ఇందులో ఈ వ్యవస్థలో తీసుకురావటం. క్రమేపీ మళ్ళీ 2008లో నాకు ప్రమోషన్ రావటం. 15 రోజులు అయిన తర్వాత నేను చేయనని చెప్పి తిరస్కరించడం. దాని మీద డిఆర్ఓ గారు నన్ను మందలించడం. మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా చేయించి ఆయన పిఏ రవీంద్ర రెడ్డి గారిని వెంటబెట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఎట్టకుండా నన్ను బయటపడేయా ఇందులోంచి అని నానా తిప్పలు పడితే అప్పుడు కుమార్ గారు తహసీల్దార్ గారు తిట్టేది కొట్టాను. నీకు ఇంగ్లీష్ రావటం వచ్చా, రాయటం వచ్చా, ఇవన్నీ వచ్చినోడు పిచ్చోళ్ళు అవునా, ఎందుకు మారుతా అంటున్నావు, అది నువ్వు లెక్కేస్తే పాటికి 2019కి నువ్వు తహసీల్దార్ అవుతావు ఏమంటే అప్పుడు ఉత్సాహం లేక వ్యవసాయం గుర్తు దాని మీద ఉన్నది ఉండి చెడగొట్టిన. తర్వాత 2019లో మరలా ట్రాన్స్ఫర్లు వచ్చినాడు. మరలా సర్వీస్ మండలానికి రావాలని కోరుకుతూనే వచ్చాయి. అయితే రెవెన్యూ వ్యవస్థలో ఏ రోజున కూడా నేను ఇంకా మన ప్రజలకి ఏదో ఉత్సాహంగా తిరగటం అయ్యేది. అతి ఎక్కువ కాలం పనిచేసింది నూజివీడు మండలం చేశానండి. 19 సంవత్సరాలు చేశాను. తర్వాత మన మండలం కూడా చేశాను. 10, 14, 2, 16, 17 ఏళ్ళు ఇక్కడ ఇట్లాగే లాక్కుంటూ వచ్చాను. అది అయితే అంటే ఇంట్రెస్ట్గా చేసేవాడిని. ఎప్పుడు చేసినా ఎప్పుడు రిస్క్ పడేవాడిని కాదు. పబ్లిక్ ఎంత వస్తే నాకు అంత ఉత్సాహం వచ్చేది. నాకు మరి ఏంటి అర్థమయ్యేది కాదు. ఉత్సాహం అంటే అంత ఇక్కడ కాదు మరి. నాకు చేటరామాల్లో చాలా కొత్త, అసలు ఎవరో తెలియదు. ఒక 5-6 నెలలు ఇబ్బంది పడ్డా పర్సనల్గా. తర్వాత అమ్మగారు నేనున్నాక మన ఇద్దరం ఎప్పటి నుంచో ఉన్నాం ఏంటని చెప్పని చేశాక మళ్ళీ అక్కడ ఈ పొలిటికల్ నాయకులతో పరిచయం అవ్వటం. మళ్ళీ అక్కడ ప్రత్యేకించి ఈ బయట వ్యవహారాలకే నేను ఉపయోగించేవాడు. ఆఫీస్ పని కన్నా వెళ్ళిన ప్రతి చోట సమస్యలు తీసుకుంటాను వచ్చేవాడిని. సరే ఇది ఎంత అయిపోయింది, ప్రశాంతంగా దిగాం. ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు కొన్ని తగ్గించుకోమన్నాడు. ఖచ్చితంగా తగ్గించుకుంటా, ప్రశాంతంగా గడపడానికే ప్రయత్నం చేస్తాను. అది ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. అంటే ఈయన ఒక రకమైన సేవ చేస్తే ఆ చంద్రశేఖర్ గారు ఇంకో రకమైన సేవలు చేశారు. అన్ని దానాల్లో విద్యాదానం చాలా గొప్పదంటారు, మీరు అది చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చదివించిన పిల్లలు చాలా పై స్థాయిలో ఉన్నారు. అదంతా మొన్న మీటింగ్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. మీకు కూడా అసలు మాస్టర్కి అయితే గురు పూజోత్సవం అని చెప్పి చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఒక 1 or 2 monthsలో వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నారు, లేకపోతే ఇంకా బాగా పై స్థాయిలో చదువుకుని బాగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు దాదాపు ఎన్ని సంవత్సరాలు సార్? 40 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదు, ఆయన స్వయంగా కాన్వెంట్ నడుపుకుంటూ చేశారు. అదే కాదు అంటే మాకు పర్సనల్గా చాలా సపోర్టింగ్గా చాలా బాగా హెల్ప్ చేసే నేచర్ అయింది. సో కోవిడ్ టైంలో మేము రియల్గా అనుభవించాం. అది మర్చిపోలేదు లేక. అది వాళ్ళ పిల్లలు పెద్దనాన్న అనుకుంటూ వచ్చేవాడు. ముందు ఫోన్ చేసి వర్షం పడుతుంటే వచ్చి అంటే లోపల రాకుండా వీళ్ళని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము
పాపం మాకు భోజనం టిఫిన్ అసలు ఇది ఒకటని కాదండి, దగ్గరికి చేసింది. అసలు మామూలు సర్వీస్ దగ్గరగా అంటే కొంతమందిని దూరం చేసింది. అంటే దూరంతో దగ్గర. అంటే ఊర్లో అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే మేము పప్పు ఇచ్చి రుబ్బడానికి పంపిస్తే వద్దన్నారు బయట మిల్లు వాళ్ళు మా ఇంట్లోంచి వస్తే. అలా అంటే చెప్పాలి వాళ్ళ గురించి. భయం ఉంది కానీ మాస్టర్ ఇంట్లోంచి ఏంటంటే మేము ముగ్గురు హాస్పిటల్లో ఉన్నాం, ఈయన ఒకడే ఉన్నాడు ఇంట్లో. ఉదయం టిఫిన్, భోజనం, మధ్యాహ్నం, మళ్ళీ రాత్రి టిఫిన్, మళ్ళీ అన్ని రకాలు. అది మర్చిపోలేని ఏది కూడా మామూలుగా కాదు. పిల్లలు వచ్చే గుమ్మల్లో అలా పెద్దనాన్న అని పిలవడం ఇవ్వడం. నేను వచ్చాక కూడా ఒక వారం రోజుల పాటు నువ్వేం చేసుకోలేవు పెద్దమ్మ, మేము చేసి పెడతాం వచ్చి చేసి పెట్టాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ సార్ గురించి చెప్పండి. అంటే అలా సపోర్టింగ్గా మాకు అంటే ఆయన మంచితనం కావచ్చు, ఆయన నోటి అంటే మాట తీరు కావచ్చు, అందరి దగ్గర అవుతారు. మేము అంటే నాకు విసుగు వస్తుంది, ఎంతసేపు ఇంట్లోకి రావు, మాట్లాడవు, ఏమి చేయవని. ఇంకా బయట మనుషులు వస్తే చాలా ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా అట్లా పరిచయం ఉండక్కర్లేదు. అంటే ఎక్కడికి ఏ గుళ్ళోకి వెళ్ళినా లేదంటే ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినా అందరూ పలకరించే వాళ్ళే. పలకరించినా ఒక నిమిషం 2 నిమిషాలతో అవ్వదు, ఓ 10 నిమిషాలన్నా వాళ్ళతో మాట్లాడాలి మంచి చెడన్ని. అసలు ఏమీ తెలియని వాళ్ళు. ఒకసారి ద్వారకా తిరుమల వెళ్ళాం, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము కూర్చున్నాం ఒక పక్కన, వాళ్ళు ఒక పక్కన కూర్చుని వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఈయన అదే పనిగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఓ నవ్వు ఇక వాళ్ళు మొదలేశారు. వాళ్ళ ఫ్యామిలీ పుట్టి పూర్వత్వాలు మొత్తం చెప్పేసి ఈయన పంచాయతీ అడుగుతున్నారు. మా ఫ్యామిలీలో విషయాలు ఉన్నాయి, వాళ్ళ భూములు తగులు, వాళ్ళ బంగారం తగులు మొత్తం చెప్పేస్తున్నారు. ఏంటంటే అట్లా మాట తీరు, ఇంకా అలా అందరితో కలుపుకుపోయే గుణం, అవన్నీ అలా కలిసిపోయే రకం కాబట్టి ఇంక అందరు కూడా, అందుకే ఊర్లో కూడా అంతమంది ఫ్రెండ్స్ కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ అంటే తను చేసేవాళ్ళు కూడా ఇక్కడ అందరు మంచితనం ఉంది. చుట్టుపక్కల అందరు కూడా మంచిగా మాకు వీధిలో కానీ ఊర్లో కానీ ఎక్కడైనా కూడా మంచిగా నెట్టుకొస్తున్నారు. అంటే సొంత దానికి పట్టించుకోరు, ప్రతి ఇంట్లో ఉన్న సమస్య సొంత దానికి మాత్రమే పట్టించుకోరు. తన ఆరోగ్యం కానీ ఇంట్లో విషయాలు కానీ కొంచెం దూరం పెడుతుంటారు, అందరికి మాత్రం దగ్గరగా ఉంటారు. సో ఇంకా ఇప్పుడు కూడా అసలు రిటైర్ అయ్యారన్న మాట కానీ ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఖాళీ లేకుండా, అంటే అది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే ఒంటరితనం లేదు. ఇక ఎంతకాడికి వచ్చిన వాళ్ళ తగు మా వాడు అంటున్నాడు మా తమ్ముడు, మీటింగ్ మొదలైంది బాగా చూడు బయట, టైం అయింది బాగా వచ్చా చూడు అంటాడు. ఇంకా అట్లా మీటింగ్స్ పెట్టుకుంటూ ఇట్లా చేశారు. అట్లాగే మొన్న సర్జరీ అప్పుడు కూడా అసలు అందరు కూడా చాలా బాగా ప్రేయర్స్ చేసేవాళ్ళు, ఆఫీస్ వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా పూజలు చేయటం కానీ ఇట్లా అందరు కూడా చేశారు. అట్లానే మా బ్రదర్ కూడా వాడు అసలు హాస్పిటల్లో అసలు అంటే చేయాలి బాగా కాబట్టి కానీ అది చాలా బాగా ఇది చేశాడు. కోవిడ్ అప్పుడు అట్లానే మా మేనల్లుడు ఎవరైనా కూడా అసలు వాళ్ళందరి వల్ల 2వ జన్మ ఎత్తాం మేమైతే. అంటే ఇలా ఆత్మీయంగా అలా ఫంక్షన్ చేయటం ఇది కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వద్దు ఎందుకు ఇంత హడావుడి అని చెప్తూ ఉన్నాను కానీ మాస్టర్ కూడా వినలేదు, ఈయన కూడా వినలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చేవాళ్ళకి ఇచ్చేసారు, అందరికీ చూడండి. మనం ఆగిపోతే తర్వాత పని అయిపోతే అవి మన తర్వాత జాదీష్ ఉన్నాడు, జాదీష్
ఏ సుందరి మీ అమ్మేనా సరిగ్గా మంచినీళ్ళు అందరికీ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అడగండి. నేను కూడా డిగ్రీ తీసిరండి, దగ్గర తీసిరండి అన్న. రండి రేపు మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. చందానగర్లో ఉంటాడు. మీ పేరు? తేజ. ఈయన రవితేజ. మీ అందరికి పరిచయమే. అదే చిన్నప్పుడు ఆడుకున్నారు. కౌండిన్యా మీరు అందరూ ఆడుకున్నప్పుడు మీరు కూడా వచ్చింది. అలా కాదండి, ఇలా వేసుకోవాలి. ఉన్న పిల్లలు అందరూ ఈ పిల్లలు ఎంత తెల్లగా ఉంది బాబా. ఈ లైటింగ్ తగ్గించుకోలేకపోతున్నాను. నేను లడ్డు